ఒక ఊరిలో ఒక వ్యక్తి హోటల్ ముందు నిలబడి అటువైపు చూస్తూ ఉంటే, నానా, ఈరోజు బిర్యానీ తీసుకొస్తావా? అన్న కూతురు మాటలు వినబడతాయి. ఆ వ్యక్తి తనని తాను గుర్తు చేసుకుంటూ, నా పేరు రంగయ్య, నా ఊరు విత్తాపురి, నాకు 10 సంవత్సరాల కూతురు ఉంది. నేను రోజు కూలీ చేసుకుంటాను. నా రోజు సంపాదన 400 రూపాయలు అనుకుంటూ తన జేబులో ఉన్న పర్సును తీసి చూస్తాడు. అందులో డబ్బులు ఉండవు. నానా, నేను అడిగింది మీరు తీసుకొస్తలేరు. ఈ రోజన్నా తీసుకొస్తారా? ఆ మాటలు గుర్తు చేసుకుని పర్సును తీసి జేబులో పెట్టుకుంటాడు. నిరుత్సాహంగా ఆకాశం వైపు చూస్తూ, దేవుడా, ఏంటిది? నా బ్రతికింతేనా? ఎంత కష్టపడ్డా నా జీవితం మారదా? ఇలా ఎన్ని రోజులు అని ఎంతో బాధతో అలా ముందుకు నడవబోతాడు. పెద్ద శబ్దంతో పైనుంచి ఒక వస్తువు అతని ముందు పడుతుంది. అకస్మాత్తుగా జరిగిన దానికి భయపడిపోయి క్షణంలో తేరుకొని ముందుకు వంగి చూస్తాడు. అది ఒక అటు ఇటు అంతా చూస్తాడు. ఎవరూ ఉండరు. కాస్త భయంగానే అందులో ఏముందని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఒక 500 రూపాయల నోటు ఉంటుంది. అతని ముఖంలో ఆనందం కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి అటు ఇటు చూసి ఇక్కడ ఎవరూ లేరని అనుకొని ఆ పర్సు ఇక్కడికి ఎలా వచ్చింది అని అనుకుంటూ అందులో ఉన్న 500 రూపాయలు తీసుకొని ఆ పర్సును పడేయబోతూ ఆగి, ఎవరైనా అడిగితే ఇద్దాంలే, నా దగ్గర పెట్టుకుంటాను, ఇందులో 500 తప్ప ఇంకేం లేదు కదా అనుకుంటూ తన జేబులో పెట్టుకొని తన కూతురి కోసం బిర్యానీ తీసుకొని వెళ్తాడు. అది చూసిన కూతురు సంతోషపడి ఇద్దరు కడుపు నిండా తిని పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి రెడీ అయిపోయి రంగయ్య తన కూతుర్ని స్కూల్లో దింపేసి పనికి వెళ్ళిపోతాడు. కానీ ఏదో కారణాల వల్ల పని ఆగిపోతుంది. తన యజమాని రంగయ్యతో, ఈరోజు పని లేదు, మీరు ఇంటికి వెళ్ళిపోండి, రేపు పని ఉంటే పిలుస్తాను అని చెప్పి అంటాడు. రంగయ్య బాధతో వెళ్ళి ఓ పార్కులో కూర్చుంటాడు. పని లేదు, డబ్బులు లేవు, ఈరోజు ఎలా గడవటం అని తనకి తానే అనుకుంటాడు. ఆకలి అవుతుందే, ఇప్పుడు ఎలా అని జేబు తట్టుకుంటాడు. అందులో ఏదో ఉందని చెప్పేసి బయటికి తీస్తాడు. అది రాత్రి దొరికిన పర్సు. అలా పర్సుని ఓపెన్ చేసి చూస్తాడు. పర్సులో 500 రూపాయల నోటు కనిపిస్తుంది. ఆశ్చర్యపోతూ, రాత్రే కదా 500 తీసి ఖర్చు చేశాను, మళ్ళీ ఇందులో 500 రూపాయలు ఎలా వచ్చింది అని షాక్లో ఉంటాడు రంగయ్య. ఇది మాయామంత్రం వచ్చే పర్సేమి కాదు కదా, లేక దేవుడు మాయనా అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్తూ తన పాపకు కావాల్సిన వస్తువులను, ఇంట్లోకి కొంత సామాన్లు తీసుకొని వెళ్తాడు. మరుసటి రోజు యథావిధిగా దేవుడి దగ్గర దండం పెట్టుకొని పర్సును ఓపెన్ చేస్తాడు. మళ్ళీ అందులో 500 రూపాయల నోటు ఉంటుంది. అది చూసి అతని సంతోషానికి అవధులు లేకుండా పోతుంది. ఆ సంతోషంతో దేవుడికి దండం పెట్టుకొని తన కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేస్తాడు. ఆ సమయంలో ఫోన్ కాల్ వస్తుంది. తన యజమాని ఈరోజు పని ఉంది, రమ్మని అంటాడు. రంగయ్య సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతాడు. దేవుడా, ఎన్ని రోజులకు నా రాతను మార్చావు, నీకు శతకోటి దండాలు అని చెప్పుకుంటూ పనికి వెళ్ళిపోతాడు. సాయంత్రం పని ముగించుకొని డబ్బులు తీసుకొని సంతోషంగా, దేవుడి ఆశీస్సు వల్లే పని దొరికింది, డబ్బులు వచ్చాయి, పని వల్ల వచ్చిన డబ్బుల్ని దాచుకొని పర్సులో ఉన్న డబ్బుల్ని ఖర్చు పెడదాం అని అనుకుంటాడు. పాపకి స్కూల్ బ్యాగ్ తీసుకొని మిగిలిన డబ్బులతో ఏదైనా తీసుకెళ్దామని షాప్కి వెళ్తాడు. అక్కడ ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ నాన్నని షాప్లో ఉన్న దాన్ని కొనియమని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. తండ్రి రేపు కొనిస్తాను అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ పిల్లవాడు అలానే ఏడుస్తుండడం చూసి, రంగయ్య, ఇన్ని రోజులు నా పరిస్థితి అలానే ఉంది, ఇప్పుడు అవసరానికి డబ్బు ఉంది, రేపు మళ్ళీ కావాలంటే ఆ దేవుడే ఇస్తాడు అని ఆ పిల్లవాడి కోరిక తీస్తాను అని చెప్పి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఏం కావాలని తెలుసుకొని అతడికి అన్ని కొనిస్తాడు. మనసు నిండా సంతోషంతో ఇంటికి వస్తాడు. తండ్రి సంతోషాన్ని చూసి కూతురు, నానా, ఎందుకంత హ్యాపీగా ఉన్నారు? ఏమైంది చెప్పు. ఏమి లేదమ్మా అని చెప్పి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. మరుసటి రోజు రెడీ అయిపోయి దేవుడికి దండం పెట్టుకుని పనికి వెళ్ళిపోతాడు. సాయంత్రం తనకి వచ్చిన డబ్బుల్ని తీసుకుని వెళ్తున్న సమయంలో ఇద్దరు పెద్దవాళ్ళు అతని దగ్గరికి వచ్చి, బాబు, అన్నం తినక 2 రోజులు అవుతుంది, ఏదైనా కొనిస్తావా అని బాధతో అడుగుతారు. దానికి రంగయ్య వాళ్ళ పర్సును చూసి బాధపడి పర్సు ఓపెన్ చేస్తాడు. అందులో 500 ఉంటుంది.
ఆ డబ్బుతో ఇద్దరు పెద్దవాళ్లకు కడుపు నిండా అన్నం పెట్టి మిగతా కొన్ని డబ్బులు వాళ్లకు ఇచ్చేసి ఆనందంతో ఇంటికి బయలుదేరతాడు. రంగయ్య ఇలా రోజు తనకు దొరికిన పర్సులోని డబ్బుల వల్ల ఎంతో మంది ఆకలిని అవసరాలను తీరుస్తూ సంతోషంగా తన కూతురితో రంగయ్య జీవనం సాగిస్తాడు.